ఎస్ లక్ష్మణరావు గారు, చేసే తప్పులన్నీ చేశారు, ఆ తప్పులకు సంబంధించి వాళ్ళ రియాక్షన్స్ వస్తుంటే వాటిని రెడ్ బుక్ రాజ్యాంగమనో లేకపోతే రాజకీయ కక్షలనో పేరు చెప్పేసి మీ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ. ఏమంటారు మీరు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షణ యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఇది గత 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది, అందరూ తెలిసిందే. కాదంబరి జత్వాని గురించి అంటే గతంలో జరిగింది, కానీ ఇప్పుడు అలా లేటెస్ట్గా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను సార్, సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నా వీళ్ళకి. ఏదైతే విశాల్ గున్ని గారిని, అలాగే కాంతిరాన్ టాటా గారిని, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, వీళ్ళు ముగ్గురిని ఏ ప్రాథమికంగా ఆధారాలతో వీళ్ళని సస్పెండ్ చేశారు? అలాగే ఎవరు ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నారు? అంటే ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ చేసిందా, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా? చేస్తే ఎవరైతే వీళ్ళు ప్రధాన ముద్దాయిగా భావిస్తూ ఉన్నారో టీడీపీ నాయకులు కానీ లేదా సమ్ ఎక్స్పైజెడ్ ఎవరైతే బయట వాళ్ళు, అదే సజ్జల జిందాల గారికి మీరు నోటీసులు ఇచ్చారా? అదే సజ్జల జిందాల గారిని పిలిపించి మాట్లాడారా? ఎందుకు పిలిపించలేకపోయారు? రైట్. మీరు జత్వానీ గారికి స్పెషల్ హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చారే, మరి జందాల గారిని ఎందుకు తీసుకురాలా? మీరు ఎందుకు ఆయన ప్రశ్నించలా? ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వాలా? మీరు ఎందుకు ఇవ్వలేదు? రైట్. అంటే ఒకటే సార్ చెప్తా ఉన్నా, క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎవరైతే కిందసారి ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో చాలా సిన్సియర్ గా చేసినటువంటి వ్యక్తులు. అంటే వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారని కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండి పనిచేయట్లేదా? ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పోస్టులు వేసుకోలేదా? అనుకూలం లేని వాళ్ళకి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు ఉంటే డీజీపీ ఆఫీస్ లో సంతకం పెట్టి వెళ్ళిపోండి అన్నమాట వరకు తిప్పించింది కాదా? రైట్. పివి సునీల్ కుమార్ గారికి మీరు ఏ బాధ్యతలు ఇచ్చారు? మిగతా క్యాండిడేట్లకి ఐపీఎస్ ఐఏఎస్కి మీరు ఏ బాధ్యతలు ఇచ్చారు? ఎందుకు పక్కన పెట్టారు? ఏదో రకంగా ఏదో ఒక అలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక బూస్ట్ని చూపించి ఏదో రకంగా వాళ్ళని పక్కన పెట్టి ఆ పబ్బం గడపాలని చూస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ ప్రభుత్వం. ఎవరు చెప్తారు సార్ ఈ కొట్టగదలు? ఆడిస్తుంది ఎవరు? ఆడుతుంది ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? పాడుతుంది ఎవరు? పాడిస్తుంది ఎవరు? ఎవరు సార్ ఇదంతా? ఎందుకు మీ ఊఇజ్ సి ఎవరు? కాదంబరి నెత్తవాన్ గురించి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటన్నా? మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద మీరు ఏ రోజైనా అంత ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంత ఎంక్వైరీ చేసి, అయ్యా ఎవరో గిరిజన స్త్రీ మన ముచ్చమర్లో జరుపునేట ఒక అమ్మాయిని 4 రేప్ చేసి చంపిస్తే అమ్మాయి గురించి అసలు ప్రాథమికంగా కింద ఎవరున్నారు కూడా కనుక్కోలేని అసమర్థత ప్రభుత్వం కదా ఇది. మరి ఆ రోజున ఆ తల్లిదండ్రుల లేక మనోవేదన మీరు ఎందుకు గుర్తించలా? రైట్. రైట్. ఎవరండి ఆ జత్వాని? ఒక్కరే సార్. ఈ రోజున మనం లేటెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమతో పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారి వీరుడు సూర్యుడు పొగిడినటువంటి జానీ మాస్టర్, మన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినటువంటి జానీ మాస్టర్, ఈ రోజున తన సహచరులైనటువంటి తనతో డ్యాన్స్ చేసినటువంటి ఒక స్త్రీని నన్ను మానభంగం చేసాడు, నన్ను అత్యాచారం చేశాడని ఈ రోజున ఆవిడ కేసు పెట్టి ఆవిడ మీద పలు సెక్షన్లో కేసు నమోదైతే ఆవిడకి అండగా ఉండండి సార్. కాపాడండి సార్. రైట్. రైట్. ఒకసారి విల్సన్ గారు అడుగుదాం ఇదే విషయం పైన. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక డ్రామా ప్లే చేసి స్త్రీకి అన్యాయం జరిపోయింది. రైట్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒకసారి మీరు ఎన్డీఏ మీద ఆల్రెడీ ఇప్పుడే ఒక ఆరోపణ చేశారు కాబట్టి. రైట్. విల్సన్ గారు. రైట్. రైట్. లక్ష్మణ్ గారు 1 మినిట్ ప్లీజ్. 1 మినిట్. దానికి సమాధానం అడుగుదాం, దాని సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విల్సన్ గారు, ఎందుకు జత్వానీ కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఒకటి, తనకి స్పెషల్ ఫ్లైట్లు పంపించి మరి తను విజయవాడ తీసుకొచ్చి పోలీసు ప్రొటెక్షన్ మధ్య అమ్మాయిని తీసుకెళ్ళి కంప్లైంట్లు ఇప్పించి ఆ కంప్లైంట్లు ఇప్పించేటప్పుడు పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థ మొత్తం పనిచేసి ఎలా కంప్లైంట్ పెడితే ఐపీఎస్ ఆఫీసర్లు ఇరుక్కుంటారు అనే విషయం పైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసి మరి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారన్నది ఒక వాదన వినిపించే ప్రయత్నము వైసీపీ చేస్తుంది. దీనికి తోడు జత్వానీ మీద గతంలోనే ఇలాంటి అత్యాచార ఆరోపణల కేసులు కానివ్వండి, కొన్ని ఫేక్ కేసులు పెట్టిందన్న కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు గవర్నమెంట్కి ఇంత ఇంట్రెస్ట్ ఈ కేసు మీద? ఆ మీద ఇంట్రెస్టా, నిజంగానే ఆడపిల్లల మీద అన్యాయాలు జరుగుతున్నాయన్న ఒకవేళ అంత ఆ స్థాయిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ఎందుకు మీరు నోరు విప్పట్లేదు అన్నది వైసీపీ వేస్తున్న ప్రశ్న. విల్సన్ గారు ఏమన్నా ప్రస్తావించండి. మీ పాటు మీరు ప్రశ్నించేస్తే గమనైపోతే ఎట్లా?
నమస్తే సార్. మీకు చిదంబరం గారు, మీకు ప్యానెల్లో ఉన్న చౌదరి గారికి, ఆంజనేయులు గారికి, లక్ష్మణ్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, అందరికి కూడా నమస్కారం. అంటే మహిళ ఎక్కడైనా మహిళ అండి. తెలంగాణలో ఉండే మహిళను తీసుకొచ్చి ఆమె జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని దిశ అనే చట్టం చేసిన వైసీపీ పార్టీకి ఎవరో పరాయ ప్రాంతం అమ్మాయి అనడం తప్పది. ఎందుకంటే మహిళ ఎవరైనా మహిళ, భూగోళంలో ఉండే ఏ మహిళ అయినా మహిళ కింద మనం గౌరవించాం. ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైనా జరిగి చర్యలు తీసుకోకపోతే డిమాండ్ చేయొచ్చు, అందులో తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏదైతే జత్వానీని తీసుకొచ్చి 40 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి హింస పెట్టారో, ఇంకా అమ్మాయి చాలా చెప్పాలి బయటికి, తను చెప్పాలా, స్పీక్ అవుట్. ఇంకా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, తన పైన ఫోటోలు, నగ్నంగా ఫోటోలు తీశారని, ఇంకా కొద్దిమంది ఆమె పట్ల అనాగరంగా వ్యవహరించారనేది బయటకు వస్తుంది సమాచారం. ఆమె నోట్లోంచి ఇంకా బయటకు వస్తే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళని ఖచ్చితంగా నడి రోడ్లో పెట్టుకొని ఉరిదీసినా తప్పులేదు. అదే సమయంలో ఇక్కడ విశాల గున్ని లేకపోతే ఆంజనేయుల లేకపోతే ఇంకొకడా అని కాదు, మీరు కాకి బట్టలు వేసుకున్నారు, రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగ విలువల కోసం పనిచేయాలి. మీరు 1వ తారీఖు కేసు పెడితే 2వ తారీఖు ఫ్లైట్ లో పోయారంటే మీ ఇంటెన్షన్ అర్థమైపోయింది. జిందాల్ని తీసుకొచ్చి విచారించాలంటే ఖచ్చితంగా జిందాల్ చేసిన తప్పేమనంటే విచారించవచ్చు, దాని మీద ఇంకొక అభ్యంతరం లేదు, దాని మీద ఇంకొక మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేసింది జిందాల మీద కాదు, ఇక్కడ కంప్లైంట్ చేసింది తన 40 రోజుల పాటు మానసిక హింస చేశారండి. లక్ష్మణ్ గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. లక్ష్మణ్ గారు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. లక్ష్మణ్ గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. లక్ష్మణ్ గారు మీకు టైం వచ్చినప్పుడు ఇస్తాం మేము, మీరు టైంలో మాట్లాడండి. లక్ష్మణ్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీకు టైం ఇచ్చినట్టు మాట్లాడండి ప్లీజ్. వద్దు అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము, అప్పుడు పాయింట్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్లీజ్ మధ్యలో మాట్లాడబోద్దు ఎవరికైనా సరే, ఇదే రిక్వెస్ట్. విల్సన్ గారు, నేను ఒకటి చెప్తున్నానండి, వీళ్ళని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి విచారణ చేయాల. ఈ రామాంజనేయుల్ని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవడు చెప్తే నువ్వు చేసావా పని? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసావా, లేకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి చేసావా? ఎవరు చెప్తే చేశారని అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకొని దాని కారకులైనోడు ఎవడైనా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ చేయాల. అది జగన్మోహన్ రెడ్డి అయినా సజ్జల రామకృష్ణ రెడ్డి అయినా, అందులో తప్పే లేదు. ఇక్కడ మేమంటున్నామంటే ఒక మహిళని ఇంత దారుణంగా, ఇప్పుడు మహిళ చనిపోయిన తర్వాత, మహిళ అత్యాచారం చేసిన తర్వాత క్యాండిల్ పట్టుకొని తిరుగుతుంటాం కదా, ఇది కాదు కదా. ఒక మహిళ నాకు ఇంత అన్యాయం జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. స్పందించడం అనేది ముందు మనం మనుషులం, తర్వాతనే రాజకీయాలు. కాబట్టి ఎవరు చేసినా తప్పే. రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక మహిళకి అన్యాయం జరిగితే స్పందించకపోతే వైసీపీ ఉద్యమం చేసినా నేనైతే మా వ్యక్తిగతంగా మద్దతిస్తాను, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ ముందు మనం మానవతా దృక్పథంతో ఆలోచించే క్రమంలో జరిగింది తప్పు, అందులో సందేహం లేదు. ఎక్కడో మహిళ అనేది మనం కామెంట్ చేయకూడదు. అదే సమయంలో ఎక్కడ మహిళైనా మహిళే. నేను కూడా చెప్తున్నాను, జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి, రాష్ట్ర మహిళా కమిషన్ మాత్రమే కాదు. కాబట్టి ఇక్కడ నేను చిదంబరం గారు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దీని వెనక పాత్రదారులు ఎవరో వాళ్ళని కూడా ఖచ్చితంగా విచారణ చేయాలి, వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నాను. ఒక ఆ 3 అధికారులను సస్పెండ్ చేస్తానో లేకపోతే ఇంకొక 2 పోలీసులు సస్పెండ్ చేస్తానో ఈ ప్రక్రియ ఆగదు. దీని వెనక సూత్రధారులు ఎవరు, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేయడం అనేది మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్త కోస్త మానవతా విలువలతో ఉండాలి. కాబట్టి ఒక మహిళగా ఆమె స్పందించాలి. అదేవిధంగా ఆమెను వేసే వ్యక్తి జిందాల్ అయితే ఆ జిందాల్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి జిందాల్ మీద ఆమె ఆల్రెడీ కేసు పెట్టింది అంటే జిందాల్ ఆల్రెడీ ఆమె మీద నిలబడ్డం అనేది కాబట్టి